ఎక్కడ కనిపిస్తుంది శైలాస్ కిచెన్, ఎక్కడికి వచ్చేసింది? అందరు కొత్త కొత్త ప్లేసెస్, కొత్త కొత్త మొహాలు కనిపిస్తున్నాయి. నేను ఇవాళ హైమాతో వంట చేస్తున్నాను. ఇది లక్ష్మీదేవి గూడెం కదా, కనగల్ దగ్గర ఊరు అన్నారు కదా. ఇదిగోండి తుమ్మాసిగూడెం, తిమ్మన్నగూడెం, ఈ చుట్టుపక్కల ఊర్లంట. కనగల్ మెయిన్ మండలం అయితే కనగల్ మండలం. సో అక్కడ మనల్ని ఇంకో ఈ హైమావతి కృష్ణవర్మ అని ఇంకొక అతను ఉన్నాడు. వాళ్ళకి ఆల్రెడీ ఒక ఛానల్ ఉండింది ఒకప్పుడు, ఇప్పుడు కూడా రన్ అవుతుంది కదా కృష్ణ. సో వాళ్ళు ఏంటంటే ఎప్పటి నుంచో అడుగుతున్నారు మనల్ని శైలాస్ కిచెన్లో వంట చేయాలి అని చెప్పి. సో ఇవాళ నేను ఇక్కడికి వచ్చేసాను పెద్ద మనుషులందరి దగ్గర తోటి. హైమా వాళ్ళ అత్తగారు, హైమా వాళ్ళ అమ్మమ్మ, హైమా వాళ్ళ భర్తకి కృష్ణకి అమ్మమ్మ, అంతే కదా. ఎంత బాగా చెప్పేసాను, ఒకటేసారి విన్నానండి. సో ఈరోజు మనం చేయబోతున్నాం గోంగూర చికెన్ హైమా చేతుల మీదుగా, పక్కా ఊరు స్టైల్. ఊర్లలో గోంగూర చికెన్ వండుతారా? ఓ నైస్. ఎట్లా ఎప్పటి నుంచి వండుతారు అమ్మా? మేడం ఎప్పటి నుంచి వేసేసుకోండి. చాలా చేస్తాం మేడం. పాలకూర చికెన్ ఇవి. ఓకే, నువ్వేమేస్తున్నావు చెప్పుకుంటే వేసాయి. ఆయిల్ మంట కొంచెం కొద్దిగా అదే మనకి వీళ్ళకి తేడా అదేనండి. మంట ఎంత పెట్టాలి, ఎప్పుడు ఆయిల్ పోసినప్పుడు ఎంత పెట్టాలి, ఉడుకుతున్నప్పుడు ఎంత ఉండాలి, సిమ్లో ఉన్నప్పుడు ఎంత ఉండాలి, వీళ్ళకి బాగా తెలుస్తుంది. మేడం వండుకొని బతుకున్నామే మేడం, అన్నీ తెలుస్తాయి. బిడ్డ కొంచెం. అవును, ఇక్కడ విషయం ఏంటంటేనండి, చిన్నప్పటి నుంచి నేర్పించుకుంటూ పెంచుతారు మీరు. నీ ఏజ్ ఎంత ఉంటుంది హైమా అందాజా? నాది ఇప్పుడు 20 మేడం. అంతే. నీకు ఒక బాబు అప్పుడే 3 years బాబు. అంటే ఎన్నేళ్ళకి పెళ్లి చేసేసినారు? 18కా. అప్పుడు 3 years 21 అవుతాయి. 17 చదవగానే. ఓకే. ఎల్లిపాయ ఎల్లుల్లి ఒక 5-6 పోపులు వేయాలా? 7-8. అంటే ఫ్లేవర్ వచ్చేసి మంచిగా ఉంటాయి. వేస్తుంది. మీరు మీతో వంట చేపిస్తే అప్పుడు మీరు చేయండి, ఇప్పుడు అవన్నీ అండి. బిర్యానీ ఆకులు. ఓకే. మరి అయ్యో ఈడ గడ్డి ఉందో, గడ్డి ఉంది ఈడ, బర్ల గడ్డి. జీలకర్ర వేసినావా? ఓకే. ఒక్క నిమిషము, ఒకసారి అసలు మన ఇంగ్రీడియంట్స్ ఏం కావాలి ఇందులో చూద్దాము. ఆమె వేసిన దాని ప్రకారం ఆయిల్, వెల్లుల్లి, బిర్యానీ ఆకు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, కరివేపాకు, కొత్తిమీర, ధనియాల పొడి, గరం మసాలా పొడి, గోంగూర, ఉప్పు, పసుపు, కారం, చికెన్. ఓకే. ఎండుమిరపకాయలు కూడా వేస్తారా? మాడకుండా చూసుకో. ఇంకా మంట తీయమంటావమ్మా? ఇంకా తీయాలి. కట్టెలు గుంజాలి. ఆనియన్స్ వేసేసి. ఉల్లిపాయలు బాగానే మీడియం సైజు 2 వేస్తున్నావు. అసలు టేస్ట్లు అండి ఇవన్నీ కూడా, ఎందుకంటే వీళ్ళకి ఎక్స్ట్రాలు ఏం తెలియదు. అంతేనా? ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకేమేమి వేస్తారు? ఇది నువ్వు నేర్పించిందా, వాళ్ళమ్మమ్మ నేర్పించిందా, వాళ్ళ అత్తమ్మ నేర్పించింది, ఎవరు నేర్పించింది చెప్పు? వాళ్ళ అమ్మ ఇంటి కాడ వండుకుంది. అంతేనా? ఓకే. అసలు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కాదు, ఆమె బిడ్డ నేర్పించింది ఈమెకి. నా బిడ్డ. అచ్చా, నువ్వే వీళ్ళమ్మమ్మవా? ఓకే. ఈ కృష్ణవర్మ అమ్మమ్మ. ఆమనా? ఓకే. ఇప్పుడు అర్థమైంది. అందుకేనా మనవరాల్ని గద్దాయిస్తున్నావు? కొంచెం 2 minutes వేగాలంటండి. మగ్గాలి కదా మేడం. ఊర్లలో ఎక్కువ ఏం వండుతారమ్మా? మేమా మేడం? చింత చిగురు, చేపలు, ఉల్లిగడ్డ, టమాటా, మరి పప్పు, చింతపులుసు, చికెను, మటను, ఉలువలు, చారు ఇవి చేస్తాం మేడం. అది కూర. ఆకుకూరలు తినరా? ఆకుకూరలు కూడా తింటాం కానీ మాకు తక్కువ మేడం ఆకుకూరలు, ఎందుకంటే వీళ్ళు ఇట్లా ఇండ్లలో పండించుకొని తింటారు మేడం. ఓకే. ఏది పండితే అదే. ఈ గోకరకాయ, దోసకాయ కూడా బాగా తింటారు కదా? దోసకాయ, గోకరకాయ, బెండకాయ, దొండకాయ తింటాం మేడం. ఎండాకాలం వస్తుంది. అది పడుతుంది అనుకుంటా. పసుపు అంత పట్టదా? ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావు హేమ నువ్వు వంట? చెప్పండి. అవునా? అదే కదా. అలా అమ్మే వండేది కానీ ఈ పెళ్లి అయ్యాక ఈడ నేర్చుకోవాలి ఇక. అవును, బాగా చేస్తుందమ్మా మీ కోడలు వంట? నువ్వే చేస్తావా? మీ కోడలు చేస్తావా? నా కోడలు
మా మేనత్త. మేనత్తనా? ఇప్పుడు ఈ వస్తాము బిడ్డ, అదేలే. ఈమె నా మనవరాలు, ఈమెమో నా కోడలు అమ్మా, నా కొడుకు పెద్ద కోడలు, నా పెద్ద కొడుకు పెద్ద కోడలు. ఈమె అందరు కలిసే ఉంటారా? ఏర్పడ్డారా? ఇక ఎప్పుడు ఉంటారు మేడం నా కాడ? అదే కదా. నువ్వే పంపించేసి ఉంటావా? నువ్వు పంపించినావా వాళ్ళు వెళ్ళిపోయినారా? వాళ్ళే ఏర్పడతాం అన్నారు మేడం అంటే పోసిన. అన్ని కొంచెం కొంచెమే వేస్తున్నావు అంటే కొంచెమే చేస్తాం మేడం, పెద్ద వంట నేను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినావు. పసుపు తర్వాత ఇదేగా టమాటా ఎన్నడో వేసిండ్రు, మనం ముచ్చట్లలో పడ్డాం. ఎంతసేపు రోజు ఇంకా ఏమైనా చేస్తావా వంట, ఇంట్లో పనులు? మా బాబుకి ఏమైనా స్పెషల్ చేస్తాం మేడం, పిండి వంటలు కూడా. అవునా, బాగా చేస్తావా? 20 ఏళ్ళ అమ్మాయి అన్నీ నేర్చేసుకుందంటే అప్పుడే చూడండి. కట్టి గుంజి పక్కకు పెట్టుకుని మళ్ళీ తర్వాత పెట్టుకోవచ్చు దాన్ని. మరి ఈలోపు అదే ఆరిపోతుందా? మరి మంట ఎక్కువ అయితే నల్లగా కాదు మేడం, అది కట్టెలు బొగ్గు అవుతుంది. అడుగుండని అక్కడ వేస్తాం. మరి కారంలో ఉప్పు ఉందమ్మా? సగం సగం ఉందా? చాలా మంది కారంలో ఉప్పు కలిపి కొట్టిస్తారండి ఇక్కడ. ఇటు సైడ్ సగం సగం ఉంటుంది, అందుకని ఉప్పు ఊరికనే ఇట్లా చూపిస్తారు అంతే తప్పితే మన లెక్కన 2 టీ స్పూన్లు 3 టీ స్పూన్లు ఉప్పులు వేయరు. మేము ఉప్పు కొట్టించుకుంటారు, ఉప్పు వేసి కొట్టిస్తాం. ఎందుకు, ఏంటి తేడా? ఉప్పు వేసి కొట్టించిన దానికి వేయకుండా? మాకు తినబుద్ధి కాదు మేడం ఉప్పు వేయని కారం. ఓకే, తర్వాత అడుగుతుంది దాని గురించి. కారం వేస్తుంది మళ్ళీ మిస్ అవుతామని ఆపి రాగు. వేయమ్మా, ఇప్పుడు అది ఉప్పు కారం కలిపి అన్నట్టే. కలిపే 3 స్పూన్లు వేసినావా? అంటే 1.5 స్పూన్ ఉప్పు 1.5 స్పూన్ కారం అన్నట్టు అండి అది. ఇప్పుడు చెప్పు ఉప్పు కారం ముచ్చట. చెప్పు. ఇప్పుడు 2 కిలోల మిరపకాయలు పట్టిస్తే 1/2 కిలోకు ఉప్పు పోయాలి. 2 కిలోల మిరపకాయలకు 1/2 కిలో ఉప్పు. 1/2 కిలో ఉప్పు పోయకుండా కిలో ఉప్పు పోసి కొట్టిస్తా. ఇక మాకు అట్లా. ఇక నేను కూర అంటే మారలా ఉప్పు వేసుకోం మేడం. ఇక అంతే, ఉప్పు ఇక ఆడికి సరిపోద్ది కూర. చికెన్ ఎంత మసాలా? చికెన్ 700 గ్రామ్స్. 700 గ్రామ్స్ చికెన్కి ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసింది అంతే అండి. గరం మసాలా కూడా వేసేస్తున్నావా? ఏదైనా అండి కొంచెం 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 వేస్తుంది మా. దాని ఉద్దేశం ఏంటంటే మన చికెన్ టేస్ట్ గోంగూర టేస్ట్ దొరకాలి, దాన్ని ఉప్పు కారం మసాలాలు ఇటన్నీ వేసి కప్పెట్టద్దు అని ఊరలో ఉద్దేశం, అంతే కదమ్మా? అవు మేడం. ఇక మాది గదే వంటలు, ఇక్కడ ఉన్న వంటలు ఉంటుంది అంతే కదా. మీదే ఊరు? కనగల్లే మేడం. అందరిదే కనగల్లేనా? ఇలా తిమ్మనగూడెం, ఇంకోటి కిందికి ఉంది. ఇప్పుడు కిష్టవరం అమ్మమ్మది తిమ్మనగూడెం ఆగు దాటి మాదేమో. మీరు వచ్చిన కదే మేడం కనగల్లు మండలం అని ఎక్స్ రోడ్, మీరు ఆడంగా వస్తారు కదా. అవును. అదే గోంగూర ఒక 2 కట్టలు ఉందా? ఇంకోటి ఒకటే కట్టమ్మా. ఈ కర్రేపాక ఏమైంది అంజలి? వేసింది. హైమా కదా అంజలి నా పేరు? అట్లా పిలుస్తారు. అయ్యని పెట్టి మళ్ళీ అంజలిని పిలిచబట్టినాయి ఆ మేడం. అయ్యని రాలే. ఓకే, రాక ఇక అంజలి పిలిచిన మళ్ళా. మొత్తాన్ని కట్టి చేసి మంచిగా వండుకొని తింటారు కదా. పొద్దున్న మధ్యాహ్నం ఒకటే కూరనా, వేరు వేరుగా వండుతారా? ఏం చెయ్యం మేడం, పొద్దుదాం చేస్తే ఇంకా రేపు పాప ఇది మూతంటి అమ్మా. అంటే 4 ఉన్న కాడ సరిపోతుంది మేడం. నైట్ కూడా చేస్తాం. నైట్ కూడా అవును, గోంగూర మంచిగా ఉడుకుతుంది. చికెన్ ఎప్పుడు వేస్తావు? గోంగూర వేసినాక ఇప్పుడు అది మొత్తం కొంచెం ఉడికినాక లాస్ట్ చికెన్ వేసి మేము ఏం చేస్తామంటే లాస్ట్కి గోంగూర వేస్తాం. అవునా? అట్లా ఇట్లా గోంగూర మంచిగా ఉడుకుతుంది అంతే. ఎందుకంటే గోంగూర 5-7 నిమిషాలు ఉడికిపోతుంది, చికెన్ ఏమో 25-30 నిమిషాలు పడుతుంది. ఇంకా చికెన్ మొత్తం 80% ఉడికిపోయిన తర్వాత అప్పుడు గోంగూర వేసుకుంటే 2కి మ్యాచింగ్ కరెక్ట్ కుదురుతుంది మాకు. ఇంకా నీకు మీ అమ్మమ్మ ఎట్లా నేర్పించారు అట్లా చేయి. నువ్వు చికెన్ వేయని ఉంటుంది ఇప్పుడు అల్లా మంచిగా మగ్గు మేడం. అది అంజలు నువ్వు చికెన్ ఇప్పుడు ఏదు కదా. ఏం మేడం ఎప్పుడు ఇట్నే చేస్తా. అదేలే, ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా చేస్తారు. సరే, ఇక మేము చికెన్ అన్నిట్లల్లా చికెన్ వేసి ఇక వేస్తాం. చికెన్ మగ్గుద్ది, మళ్ళీ గోంగూర వేస్తాం. ఇది అది అన్ని మగ్గినాక మళ్ళీ గింత కారం వేస్తాం.
ఇక ఏనుపుతాం నీళ్ళ సుక్క పోస్తాం మేడం. అంతే మేమైనా అంతే అంతే నీళ్ళు అవసరాన్ని బట్టి పోస్తాం. పడతాయి నీళ్ళు పడతాయి, నీళ్ళ సుక్క పోసుకుంటాం. పోసి మంచిగా హై ఫ్లేమ్ మీద ఎక్కువ మంట మీద ఉడికించి ఏనుపుకొని తింటే మేడం గ్యాసులు వస్తున్నాయి. అవును, నీళ్ళ సుక్క పోసుకొని అంత మంచి పెద్ద పట్నం వల్ల కూడా నీళ్ళు పోసుకొని కూర ఎంత నూనె అయినా కూడా నీళ్ళు పోసే కూర వంతారు. ఎసరు వేయండి గ్యాస్ అట ఎనుకొని తింటే. ఇప్పుడు గ్యాస్ పొయ్యి మీద వండిన దానికి కట్టెల పొయ్యి మీద వండిన దానికి ఏంటి తేడా? ఇదే మునగాని పొయ్యి మాది. అవునా? మనగాని పొయ్యి మీదే పొయ్యిలు జర్ర సేపు సిలిండర్ కాడికి పోకితే మాడి మసి అయింది మేడం. దొంగ పొయ్యిలు ఇప్పుడు చేసింది సర్కారు. అంతేనా? ఇటువంటి ఎసరు పెట్టుకొని మేము కూరాడు బట్టి ఎసరు పెట్టుకొని కడిగి ఎసట్లు వేస్తే టెక్క అని బూడికే సిబ్బి పెడితే ఆర్పు పెట్టుకుంటే దీని మీద మేము కట్టెలు సరిపోని కట్టెలు బూడేసుకునేది. ఇప్పుడు ఎక్కడిది మేడం, పైసలతోనే ఉంది పని. అంకల్లా నింపుకొస్తే 3 నెలలు వస్తలేదు మేడం. మేము చేతకాని వల్ల ఏడపోయి సంపాదించుకుంటాం చెప్పు మేడం. అవునవును, కట్టెలు అయితే మంచిగా ఏరుకొచ్చుకోవచ్చు. అట్లా పోయి ఎడం చేతులు అన్ని పట్టుకొచ్చుకున్నాం. ఎన్ని కట్టెలు పడతాయి మన ఒక వంట చేయటానికి? కట్టెలా వంటను బట్టి. ఇప్పుడు ఈ కూర అనుకుందాం, చికెన్ గోంగూర కూర, దానికి ఎన్ని కట్టెలు పడతాయి మీకు? 7-8 కట్టెలు పడతాయి మామూలుగా ఒక చిన్నవి. మరి చిన్నవి కానీ మేడం అంత నైస్కొచ్చింది మేడం. కట్టెలు బాగా కొట్టలేదు మేడం, ఇరసలేదు మేడం. ఇప్పుడు అది మంచిగా పెట్టిండు ఎవడైతే కానీ పెట్టిండు. అప్పుడు కట్టెలు గూడేసుకున్నాం, ఇరుచుకున్నాం, గొడ్డండి పెట్టినాం, పలగొట్టాం. ఇప్పుడు 70 ఏళ్ళు దాచినాయి కొద్దిగా నాకు. మరి అలా ఏ కట్టెలు బలగ కొడతాను నేను మేడం? 70 ఏళ్ళకి నువ్వు ఇట్లా కూర్చొని నిన్నగా మాట్లాడుతున్నావు, అదే ఎక్కువ. మా సైడు ఇట్లా అల్కగా పెరిగిన వాళ్ళు ఏమంటారు, నువ్వు అన్నావుగా నైస్ గా పెరిగిన వాళ్ళు 60 ఏళ్ళకి అవుట్. అవును, 60 ఏళ్ళు ఎక్కడి మేడం? 50-55కే ఆ జబ్బులు ఈ జబ్బులు, షుగర్లు, బీపీలు అన్నీ. ఏం లేదు మేడం, నీకేం లేదా? నాకేయలేవు. వెరీ గుడ్. చూపించుకున్నావా? నేను ఎందుకు యశోద హాస్పిటల్ చూపించుకున్నా. ఓ, నా కొడుకు కొద్దిగా పోలీసు మేడం. ఓ నైస్, అలా చూపించండి. మంచి పని. నేను ఇక ఇట్టే దేవుని దయ వలన ఏది లేదు. మాకు ఎలా అనిపిస్తుంది అంటే కట్టెలు పొయ్యే ఒక పట్టాన ఇట్లా ఉన్నట్టుండి ఇట్లా వస్తుంది, ఆ గాలికేమో మొహం అంతా ఏమంటారు కళ్ళమ నీళ్ళు తిరుగుతూ ఉంటాయి. ఆ గ్యాస్ పొయ్యి ఎట్లా చెప్తా అట్లా ఇంటదని మేము అనుకుంటాం. మీకు అదే దొంగ పొయ్యి, ఇది మంచి పొయ్యి. ఉంటది మరి మాడిపోద్దిగా. ఇక మేము నుప్పులు గుంజుకుంటాం, కొరకాసులన్నీ తీసేస్తాం. గుంజుకున్నా అది గుంజుకోవడానికైనా ఉండాలిగా మనుషులు. ఉన్నా జరసేపు దాని దొంగ సిలిండర్ ఏం చేస్తుంది, అది సిమ్లో పెట్టక మరిచిపోతే అట్టనే బొగ్గు అయిపోతాయి, పాలు మాడిపోతాయి, కూర మాడిపోతాయి, గిన్నె మాడిపోతాయి. అయితే మీటింగు మేడం. ఏం మీటింగు? కేసీఆర్ మీటింగ్ నాడు మనిషిని బారేసి వచ్చిన పోయి. ఇవాళ ఈరోజు కేసీఆర్ మీటింగ్ ఉందా? అప్పట్లో ఓకే ఓకే చేస్తాం కదా మీటింగులు. ఈయన రేవంత్ అయ్యా అన్ని బండబెట్టి కూకునే ఆడ పోయి తత్క మీద కూకుండు. ఇక ఈడు దాంతోడు ఆడ దాంతోడు అని ఏది ఇయ్యలేదు, ఎక్కడ ఇయ్యలేదు. ఓట్లు పెడితే నాకు ఓట్లు పడవని పన్నాడు. చికెనా? అది బాయిలర్ చికెనే కదా, కానీ విత్ స్కిన్. ఊర్లలో ఇట్లా ఉంటుంది మంచిగా బాగా. మీకు అటు సైడ్ మా సిటీస్లో దొరికే నచ్చవు చికెన్, టేస్ట్ కొట్టదు కదా? కొట్టదు మేడం, ఇదే బాగుంటుంది. మా చిన్నకొడుకు ఇంటికి ఎప్పుడన్నా పోతే ఎక్కడ రెండు తిన్నట్టే ఉంది. అంతేనా? పట్నంలా. హైదరాబాదా? హైదరాబాద్ అంటే ఆన్న అయిందా మా జాబు, అక్కడనే ఉంటాడు మేడం. ఇంటి రాయిలకు ఉంటే ఆ కూర ఏట కూర అయినా కూడా బెండు తిన్నట్టే ఉంటుంది. ఇది తెచ్చినా కూడా రుచి కొడతలేదు ఆడ. కరెక్టే. అవి పాపం కోళ్ళు అటు ఇటు తిరగకుండా లోపల మగ్గబెట్టి వాళ్ళు కావాల్సిన ఫుడ్, వెయిట్ పెరిగే ఫుడ్డే పెడుతురు తప్పితే అది హుషారుగా గెంతి అక్కడెక్కడ తిరిగి దానికి కావాల్సినవి తిని అట్లా లేదు. ఇక్కడ నాటుకోళ్ళు దొరుకుతాయి, సాదుకుంటారు, కోసుకుంటారు. నీ ఇష్టం ఏమన్నా తీసుకో, నీదే ఇది. రెండు మూడు చిటికలు వేసినావు, అన్నది కరెక్టే. స్పూన్ అట్లా చెప్పాలి. గరం మసాలా ముందర వేసినావు, మళ్ళీ ఇప్పుడు వేస్తున్నావు. ఎంత వేస్తున్నావు? అయితే
అదే హాఫ్ టీ స్పూన్ కదా, పావు టీ స్పూన్. పోయి అల్ల పడితే కారమా నైసు, పూన్తోనే వేస్తే నైసు, చేయితోనే వేస్తే మోటు. ఆహా, నైసు మోటు కాదు అక్కడ. ఎంత వేస్తున్నాం అనేది చెప్పకపోతే వాళ్ళకి రాదుగా, తెలియదుగా. అవును, నువ్వు ఎంత నెయ్యి ఇంత వేస్తున్నా అని చెప్పాలా, లేకపోతే తెలియదు. అది ఎవరికి, నేను కూడా ఇంట్లో ఉప్పు ఇట్లా చేతిలో పెట్టి ఇట్లానే వేస్తా, నాకు అట్లనే తెలుస్తుంది ఉజ్జాయింపు. కానీ వేరే వాళ్ళకి నేను తీసేసినాను అనుకో, ఇప్పటికీ నన్ను తిడుదురు, ఎంత వేస్తున్నావు మన ఇష్టమా చెప్పొచ్చుగా అంటారు. కొడుకులు బిడ్డలు, ఇద్దరు బిడ్డలు నాకు. ఇద్దరు బిడ్డలేనా? ఇద్దరు బిడ్డలే. లేకుండా చేపించుకున్నాం. ఎందుకు? కొడుకులుండి ఏం చేయాలి ఇప్పుడు చెప్పు? ఏం లేదు మేడం, ఇప్పుడు కోడలు తిట్టాలి, కొడుకులు తిట్టాలి, కొడుకులు కోడలు తిట్టడానికి. అంతేనా? అంతే. నాకు తిట్టాలని ఇష్టం లేదు, అందుకనే కూతుళ్ళని కన్నా ముద్దుగా ఇట్లా హైమలాగా నిమ్మలంగా ఉంటారు. ఇద్దరు బిడ్డలే. అవునా? మీ అమ్మ అదృష్టవంతురాలు. ఇప్పుడు ఏమో తిట్టడం గురించి ఆలోచిస్తుంది, రేపు వాళ్ళు తిట్టేది కొట్టేది కనిపిస్తలే. అవును, తిడతారు కొడతారు, కోపం వస్తే. ఎందుకు కోపం రావాలి? తిట్లు పడాలి, మాటలు పడాలి, మళ్ళీ కొడుకులే కావాలి. బజార్కి వెళ్తే ఇలువ పోద్దని మూసుకోవాలి. అంతేగా అంతేగా మేడం. అవును, అట్లా ఉంది, అందరూ అంతనే ఉంది. మరి మరి ఎందుకు కొడుకులు కావాలి ఇప్పుడు? మరి ఎందుకంటే ఆ బలం ఏర్పాటేగా మేడం. అంతేనా? మాకేం అట్లా అనిపించట్లే. మరి అయితమా మేడం? ఆడపిల్ల అదృష్టవంతురాలు. ఆడోళ్ళు అయినా నీ కడుపులో పుట్టిన వాళ్ళు మన కాళ్ళ మొదట పడ్డ మురికి. అవును. మరి ఆ భగవంతుడు కొడుకులు ఇయ్యాలన్న వాళ్ళకి కొడుకులు ఇస్తుండు, బిడ్డలు ఇయ్యాలన్న వాళ్ళకి బిడ్డలు ఇస్తుండు. కొడుకులు పెట్టింది ఏం లేదు, బిడ్డలు పెట్టింది ఏం లేదు. అదే కదా ఎవరిదైనా ఒకటే మేడం. అవును అవును. నీ కష్టం నీ బిడ్డలు తింటారు, నీకు లేకుంటే బాధపడాలి. నీకేంది దొరసాని? అదేం లేదు, ఎవరైనా అక్కడ పుట్టిన వాళ్ళమే అక్కడికి పోయేటోళ్ళమే. ఎవరైనా ఒకటే మేడం. ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే, నా బిడ్డలకు 10 రూపాయలు సంపాదించాలి, నేను బతకాలి అనుకొని పని నేర్చుకున్నాం. చికెన్ లో నీళ్ళన్నీ పొద్దుగుకి ఎవరికి రూపాయి అయినా రావాలిగా మేడం. రావాలా? అదానికే చేస్తుర్రు. నువ్వేం చేసావు రూపాయి కోసం? నేనా? మాకు ఇగో అడివి ఈ పట్టుకొని నేను మన నిరుపుకోలేకపోయాం మేడం. గడపోయి పత్తి గుంజ పోయా మేడం. గడ్డి పోవటం, అవును, చిన్నగా డొల్లు కుట్ర. ఈ వయసులో కూడా పోతాం. మరి ఎట్లా రావాలి మేడం? అంటే 70 ఏళ్ళకు కూడా వీళ్ళు ఇప్పటి సంది తింటే ఎట్లా అంటారు. మరి అవును, మరి కొడుకులు ఇస్తారా? వాళ్ళ పిల్లలు వాళ్ళు బతికే వరకే వాడికే సరిపోతుంది. పిల్లలు బడి చదివియాలనా మేడం? మరి వాళ్ళని ఇప్పటి నుంచి ఏమంటే ఆడిస్తారు. సామాన్ చేతగా నాడు పెట్టినా ఏం లేదు, పెట్టకునేది దయదారి బత్త. అప్పుడు ఎట్లా? అప్పుడు ఏం చేయాలి? పెడతారు, వాళ్ళే పెడతారు. అందుకే కొడుకులు కావాలి నీకు. బిడ్డ అయితే పెట్టదా? బిడ్డలు అయినా ఎందుకు పెట్టరు? బిడ్డలు ఉన్నది తీసుకురిగా మేడం. మీ కష్టము, మీ కష్టం చేరడుంటే బిడ్డలు సంపాదిస్తుంటారు, వాళ్ళే తింటారు, మీకు వాళ్ళే పెడతారు. మేడం ఆమెకి ఎంత కొడుకులా? 2 కొడుకులు. ఓ, 2 కొడుకులు 3 బిడ్డలు. 3 బిడ్డలు మేడం, 2 కొడుకులు. ఇంకోడు ఈడ కూకున్నోడు మనవడే, ఈడు మనవడే. పెద్ద కొడుకు పిల్లలు. పెద్ద ఆయనకి 2 కొడుకులు, ఆడ కూకున్నోడు ఈడు. సమ్మర్ హాలిడేస్కి వచ్చిరా ఇల్లు? ఈయనే ఉంటారా సమ్మర్ హాలిడేస్? చిన్న ఆయనకేమో 2 బిడ్డలు, 1 కొడుకు మేడం. పెద్ద బిడ్డకు 1 కొడుకు మేడం. ఇగో నడిపి బిడ్డది ఈ భూమి. ఈ నడిపి బిడ్డకు 2 కొడుకులు, 1 బిడ్డ. వీళ్ళ అమ్మకు 2 బిడ్డలు. నీకు ఇంతవరకు మొత్తానికి ఎన్ని భూములు సంపాదించినావు అమ్మా? నేనా మేడం? పేరేం పేరు నీ పేరు? లింగమ్మ, రామలింగమ్మ. రామలింగమ్మ, ఓకే. అయితే నేనా మేడం? నువ్వే. నేను ఈ ఊరికి వచ్చినా నేను 5 కొనుక్కున్నా. ఏమైదు? 5 ఎకరాలా? 5 ఎకరాలు కొన్నా. నా అత్త మామది 13 ఉంది, మొత్తం 16 ఎకరాల భూమి. నేను 2 ఎకరాలు చేపించుకుంటున్నా, నా పెద్ద కొడుకు చేస్తాడు. వాళ్ళకు షెరేడు ఇచ్చిన. సూపర్, ఎక్స్ట్రార్డినరీ, అదిరిపోయిందిగా. ఎవరికి? నా కొడుకులు 2కి. నేను వదిలితే షెరేడు. అచ్చా, బిడ్డలకి ఏమి ఇయ్యలే? బిడ్డలకా మేడం? పెద్ద పెద్ద బిడ్డ పెట్టినాడు ఎక్కడ జలక, చేతుల మీద నెల తీసిన అమ్మో భూమి పోద్ది. చేతుల మీద నెల తీసుకున్నా, బంగారం పెట్టుకున్నా, చేతుల మీద నెల తీసిన. ఇంకా ఇయ్యలే. వీళ్ళ అమ్మకే ఎకరం కొనిచ్చిన కట్నం. ఇక నడిపామా ఇవ ఆడబిడ్డ, ఆమెకు పిల్లలు లేరు. పాలలో పిల్లగా అంతే సాదుకుంది. నాకు కట్నం వద్దు, పిల్లని ఇవ్వమన్నది. లోకమలిగా అంత పెళ్లి చేసినా
ఇచ్చినాక ఆమె సొమ్మికి నేను ఆశపడ్డానా అని ఓ 4 తులాల పావులెత్తు బంగారం పెట్టిన. ఇక ఈ కాళ్ళకు సొమ్ములు పెట్టిన, అన్నం ఇచ్చిన. ఈమెకి ఇట్లా చేసిన. ఇవాళ దాదాపు చూసుకున్నా 4 లక్షలు ఈ రేటుకు 5 లక్షల సొమ్ము ఈమెకు పెట్టిన నడిపాముకి. వీళ్ళతోని ఆమె బిడ్డ పెళ్ళినాడు పెద్దోడు తులం పెట్టిండు, చిన్నోడు తులం పెట్టిండు, నేను తులం పెట్టిన. అయ్యాల కట్నాలు లేనందుకు మేడం అదేలే ఆమె ఆడికి వదిలిచ్చిన. ఇక ఈలమ్మకో 3 తులాల బంగారం పెట్టిన. ఇంకా ఈమె వదిలింది. ఇక శారడు భూమి ఉంది మేడం. ఇక ఆ 2 ఎకరాలు నువ్వు ఇంకా చేసుకుంటున్నావు, నీ మీదనే ఉంది. ఉండాలే చేసుకోవాలిగా మేడం. పెద్ద కొడుకే చేసి పెడతాడు. మరి ఆయన చిన్న ఆయన లేడా కవులు చేసుకున్నందుకు నాకు కవులు ఇస్తాడు. ఆనకాలం 15 ఏళ్ళు, యాసింగి 15 ఏళ్ళు. ఇక మోటార్ నాదే, అల్లేమన్నా పోతే కరెంటు బిల్లు నాదే, ఇంకా అంతా నాదే అన్నట్టు. మళ్ళీ వృద్ధాప్య పెన్షన్ వస్తుందా నీకు నెలకి? అది ఆయనకు పోలీస్ జాబ్ ఆడొస్తుంది మేడం. మా పెద్ద మనిషికి వస్తలేదు మేడం, రాట్లే వస్తలేదు. ఇక 3 ఏళ్ల నుంచి పింఛన్ వస్తలేదు అన్నట్టు, వస్తలేదు మేడం. అయ్యో అయ్యో, మరి అట్లా ఉంటదా? గవర్నమెంట్ జాబ్ ఉంటే రాదా? రాదు మేడం. 200 అప్పుడు వచ్చింది. వస్తే మా ఊళ్ళో ఓలేని చూసిర్రు, 200కి వచ్చేసిర్రు. కేసీఆర్ ఎక్కిన కానించి 1000 రూపాయల పింఛన్ లేదు మా పెద్ద మనిషికి, 2000 పింఛన్ లేదు. ఏవరా కొడుక అని పింఛన్లా పొక్క పెడుతున్నా కొడుకు పిల్లలు ఎడతాడు, బతకని పో అనుకున్నా. ఇక మరి వ్యవసాయదారునికి పొలం మీద నేను నువ్వు ఆడ పింఛిందే నీకు సరిగ్గా ఇస్తా కవులు అన్నాడు. సరే నీ బుద్ధి పుట్టినా నీ పొర నేను ఇది తింటా అది తింటా అంటే ఈయన కవుల మీద ఈయనకు వదిలిపెట్టినా, పింఛన్ ఆయనకు వదిలిపెట్టినా. అర్థమైంది. ఏం చెయ్యా అదేలే. ఆయన మీ ఆయన బాగున్నాడా? ఎక్కడిది మేడం. ఇప్పుడు 3 ఏళ్ళు వెళ్ళి 4వ ఏడు, 80 ఏళ్ళు నిన్నే. ఇంకా ఇప్పుడు 3 ఏళ్ల నుంచి ఇంటికై ఉంటుండు. ఓకే, లేస్తాడు, తిరుగుతాడు కానీ తీవ్రం ఎక్కువ, కోపం ఎక్కువ. ఇంకా అది కోపం అవుతుంది. ఏమి అట్లా పోయి ఇక ఇది చేస్తా అది చేస్తా అంటలేడు కానీ ఇంకా కోపం. తాగుతాడా? తాగుడు ఇన్నాళ్ళు తాగిండు, మళ్ళీ నిన్నమన్నా తాగ నేర్చిండు మేడం. ఏం చెయ్య అంతేనా? ఏం తాగుతాడు? మందు నిన్నమన్నా పండుగలు చేసినాం, ఊరు మొత్తం గంగదేమ పండుగలు చేసాం. నాకు 80 ఏళ్ళు పడ్డాయి. ఇక నేను 100 గాయను అనుకుంటా. ఇక మొన్న తాగిండు, ఇక పండుకొని ఇప్పటిదాకా ఇంకా లేస్తనే లేడు అన్నట్టుగా. మరి అంత ఆరోగ్యం పాడైతున్నప్పుడు గట్టిగా చెప్పాలా. ఆయన వద్దన్నాడు మేడం. ఈ యేసోదాస్ పట్టు వద్దన్నాడు, తాగొద్దన్నాడు. ఏ డాక్టర్ అయినా వద్దనే అంటాడు. గడికిద్ద తాగుతా అంటే గొర్రె పిల్లలు ఉండబట్టి దావఖానకు తీసుకుపోయి చూపించిన. అంటే అదమ్మా ఇది ఈయనని తీసుకుపోనునా కొత్తిమీర అమ్మ. మరిగా ఇప్పుడు మన కాడ డబ్బులు లేవా, పిల్లలు వాళ్ళు బతకాలన్నాయ, పిల్లలు చదివియాలన్నాయ, అయా వద్దన్నప్పుడు వినాలే. అంటే అయితే తాగిండు. ఇక్కడ పిల్ల జల్ల మేక ఏం లేవా? ఎందుకు లేవు మేడం, ఇవన్నీ మేకలు కాసేది, గొర్రెలు కాసేది. ఈ ఇన్నాళ్ళు అప్పుడు చేతనైనప్పుడు ఇదంతా తిరిగి గొర్రెలు మలిపిన కాసినాం. చేతనైతే లేదు, గొర్రెలు అమ్మగదిగిన. ఎన్ని గొర్రెలు ఉండేవి? అవసరమైనప్పుడల్లా మంచిగా పెట్టుబడి అండి వీళ్ళకి. గొర్రెలు అవసరమైనప్పుడల్లా గొర్రెలు అమ్ముతారు కదా. 70 గొర్రెలు ఉన్నాయా? చిన్నోడు పుట్టినాడు 3 నెలల పిల్లగానప్పుడు ఒక ఆవిడాల మేకని కొన్నాం మేడం. కొని ఇక వాటితో వాటి మీద బతికిన. ఈ ఊళ్ళో బిడ్డ కాసింది. ఇక వాడి నుంచి ఆ చిన్న కొడుకు గాయ, పెద్దోడు గాయ. ఇక ఏరుపడ్డాక 11 ఏళ్ళు నేను ఆ గొర్రెలు 30, 40, 50 ఆ పెద్ద మనిషి కాసుకొచ్చాను. నేను ఈడున్నోన్ని ఆడున్నోన్ని ఎత్తుకొని ఇక గొర్రెల దొడ్డి ఉక్కోను, అది ఉక్కోను, వచ్చిన వాళ్ళ అదురుకోను. ఇక బతికిన మేడం. చేత కాకుండా అయింది. 3 ఏళ్ళు తీసేసిన. నీకు ఏదైనా మీ అమ్మ నాన్న ఇచ్చినవి ఉన్నాయా? నువ్వే నీ కష్టం మీద కొన్నావా ఈ ఎకరాలు ఇవన్నీ కూడా? నువ్వు మా నాయన ఇచ్చింది అక్కడిది మేడం. 20 తులాల అదేందో ఇది వెండ
అప్పుడు ఏం లేదు మేడం వాళ్ళే సొమ్ములు పెట్టి తీసుకొచ్చిర్రు గిడ 10 తులాల కడాయాలు పెట్టిర్రు ఈ చెవులకు గంటి పోసలు పెట్టిర్రు వీళ్ళయ్య పిల్లగాను వాళ్ళయ్య ఈడొక 30 తులాల కడాయాలు పెట్టిర్రు మేడం పెడితే ఇగో బుచ్చిన నాడు నడిపామ బుచ్చిన నాడు నాకు భూమి కావాలని భూమి మీద వ్యసనం ఎక్కువ ఏం చేసినా ఎకరానికి 8 ఏళ్ళు మేడం ఇద్దరం కలిసినాము 4 ఏళ్ళకు పట్టినాం ఎకరం పట్టి కాళ్ళ కడాలు ఈ అమ్మిన 30 తులాలు ఈ అమ్మిన ఇక అప్పుడు ఇన్ని వచ్చినాయి పైసలు దాంతో భూమి కొన్నావు ఇప్పుడు ఎంత మంచిదో ఏం చూసినావా లేకపోతే కాళ్ళకి చేతులకి పడుండు లేకపోతే మొయ్యి లేక లోపల పెట్టు భూమి కొనబట్టి పైసలు ఉండు అయ్యాల కొన్నా భూమి మంచిదేగా ఇప్పుడు ఎకరం లేదంటే మస్తు లక్షలు ఉండే మరే లక్షలు ఉండు కొడుకులకి బాగానే సంపాదించి పెట్టింది మీ అమ్మమ్మ అదండి ఇప్పుడు ఉద్యోగము రావాలి లేకపోతే పెట్టుబడి పెట్టాలి అమ్మ నాన్న ఇవ్వాలి ఇన్ని ఆలోచించుకుంటూ ఉంటాము 2 చేతులని నమ్ముకొని మొగుడు పెళ్ళాం ఇద్దరు ఇంకా హెల్తీగా ఉన్నారు మళ్ళీ ఆయనకి 80 ఏళ్ళు దాటినాయి ఈమె 70 ఏళ్ళు దాటినాయి ఇన్ని సంపాదించుకొని పిల్లలకి అని ఇచ్చిరంట రూపాయి తెచ్చి ఇంత పంట అమ్మితే ఆడబెడితే గట్టిగా చేసి సచ్చిన ఇక ఆయన ఏమైనా ఏం తెచ్చినవా ఉన్నవా తిన్నవా కన్నవా అవి తెచ్చి వండి గిన్నెలు పెట్టి తిన్నాడు అరక పసలు ఇడుచుకొని పోయాడు వాళ్ళని పిలిచాగానే లచ్చయ్యో రావరంగానే ఇంకా ఒకటి చెప్పటం పోయి తాగటమా ఆహా పెద్ద మనిషి వ్యాపారం చెప్పుదురా ఓహో పెద్ద మనిషి పంచాయతీలకు వెళ్ళేటోడా అంటే నా మొగనికి ఇల్లు ఉంటది నాదొక్కటే ఇల్లు మళ్ళా మూలకుంటే ఇల్లు ఉండదు మగవాడికి తిరగనిలే కొని ఏమో అంటారు కదా ఇల్లు ఉంటదిగా మేడం అంతే రోడ్ మీదకి పోతే మీకు కావాల్సింది అదే ఫస్ట్ చేసుకున్న పెళ్లికి ఇల్లు అంటే ఆయనతో మనకి ఇల్లు వస్తుంది అవును తిరగనిలే వదిలిపెట్టా ఇక ఇల్లు నువ్వు మాత్రం కష్టం చేసినావు భగవంతుని దయ ఏం కాదు నీలంటల మీద కష్టజీవుల మీద భగవంతుని దయ ఎప్పుడు ఉంటుంది అందుకనే నీకు ఏది లేదు కదా హెల్తీగా ఉంది కదా దామకానకి అన్నట్టు పెట్టలే మేడం నా అయ్యతో నామతో ఒడిచిపోయింది ఈయన 1 రూపాయి ఏం పెట్టిన దామకానలో చూపించలే భగవంతుని అంతే నువ్వు చేసుకున్న కష్టం అయిందా మా ముచ్చట అయిపోయింది కూర అయిందా మరి అది మాడబెట్టేవమ్మా నేను మేడం అడుగుతుంటేనేమో చెప్పాలి కదా చెప్తున్నా చూడమ్మా అడిగితే ముచ్చట చెప్పదా అంతే కదా ముచ్చటన్నా చెప్పకపోయా ఆ పెద్ద మనిషి ముచ్చట అడిగితే ఇక్కడ వరసలన్నా చెప్పదా అనుకుంటది మేడం నేనేమనుకోనులే అవునుగా మేడం అసలు మీకు ఇంత గాలి వస్తున్నా పొయ్యి కడ్డు రావట్లేదేంటి ఎందుకని పొయ్యి బాగానే మండుతుంది మామూలుగా మేము ఎప్పుడన్నా బయటికి పోయినప్పుడు పొయ్యి పెడదామని ట్రై చేస్తుంటే గాలికి ఉండదు అసలు మేడం మేము బోనాల పండుగ నాడు చెట్లకి వెళ్ళాలి అంటే బగారాలు వేసుకొని ఇదే టెక్క కూర వండుకొని చెట్ల కింద తిని వచ్చిన వాళ్ళం టెక్క అంటే చక్క వచ్చిందంటే వాడ వండుకొని గంపలో పెట్టుకొని తినిపోతారు కూకొని బాగానే ఓపిక్గా ఉండిందండి హైమ చికెన్ అయితే ఎప్పుడు చేస్తావా హైమ ఇష్టమా మీ ఇంట్లో వాళ్ళకి ఇది చికెన్ బాగా తింటాం అవునా వారంలో ఎన్ని రోజులు చికెన్ 3 డేస్ చికెన్ ఇంకా ఆకుకూరలు ఎప్పుడు కూరగాయలు ఎప్పుడు పచ్చళ్ళు ఎప్పుడు బాబు బాగా తింటాడు చికెన్ అవునా ఆయన కోసం చికెన్ తెస్తాం మీ ఇంట్లో కోళ్ళు పెంచుతారా లేకపోతే పెంచుతాం మేడం మీ కోళ్ళు మీరే తింటారు అంతేనా వెరీ గుడ్ ఆ క్లారిటీ ఉంటే చాలు సో ఇవాళ గోంగూర చికెన్ అద్భుతంగా చేసింది టేస్ట్ చేయబోతున్నాం ఇప్పుడు నోరు ఊరుతుందిగా హైమ ఎలా చేసిందో చూడాలని మంచిగా చేసింది కదా రామలింగమ్మ నువ్వు చూస్తుంటావు కదా నువ్వైతే ఇట్నే చేస్తావా ఇట్నే చేస్తాం చాలు కొంచెమే వద్దొద్దు చాలు ఇంత తిప్పటి అంతేనా ఇట్లా తిప్పనా తిప్పు మేడం 3 సార్లా తుత్తు అనాలా మేడం అని వెనక ముందుకా వెనక్క ముందరికే మాకు ఇక అది లిస్టా ఓకే బాసలు మంచిదే కదా అప్పుడు మనకేం దిష్టి తగలదు మనరాలు చేసిన కూర ఎప్పుడైనా తిన్నావా లింగమ్మ తిన్నా ఎప్పుడు అవునా మీ వాళ్ళే చూసి చేసినారా లవ్ మ్యారేజా ఏం కాదు మేడం అంతేనా ఏం కాదు మేడం
ఏం కాదు. కొంచెం ఆగుదాం, కాలిపోతుంది. ఇంకా గ్యాస్ మీద చేసిన దానికంటే పొయ్యి మీద చేసిన చాలా సేపు వేడిగా ఉంటుంది మేడం. అవునా? ఓం నమ శివాయ. మీ శంకరయ్యకి మేడం తినేసేది మేడం. పరిసరానికి మంచిగా దండం పెట్టినా మన కొసవస ఏది లేదు. మీ మనవరాలు ఎట్లా చేసిందో తిను. మీ అమ్మమ్మ ఇందులో బొక్కలు ఉన్నాయి చూసుకోమ్మా. హాయ్మా, నీ ముద్ద నీకే. నాకు కొంచెం ఉప్పు పడుతుంది అనిపించింది, కారం పడుతుంది అనిపించింది. కొంచెం ఉప్పు కారం పడుతుంది. ఏ రామలింగమ్మ? కొద్దిగా పడుతుంది మేడం. ఉప్పు పడుతుంది, కారం పడుతుంది. ఉప్పు కారము ఎవరి ఇష్టం వచ్చినంత వాళ్ళు వేసుకుంటారు. పద్ధతి అయితే చాలా బాగా చేసినావు, దగ్గరకు అయింది, మంచిగా అయింది. మంచిగా చికెన్ ఉడికింది. అన్నిటికంటే ముందు 20 ఏళ్ల వయసులో నువ్వు మంచిగా అన్ని సవరించుకుంటా పెద్ద మనుషులతో కూర్చొని వంట చేయడం చాలా బాగుంది. సూపర్ అంటే సూపర్ నేర్పినావు. బాగుందండి, కర్రీ బాగుంది, అన్ని బాగున్నాయి. మీరు రైస్ లో సాల్ట్ వేయరు కదా, మేము వేస్తాం, అట్లా సరిపోతుంది. బాగుంది. హైమా ఉరఫ్ అంజలి, అత్తగారింటి వైపేమో అంజలి అని పిలుస్తున్నారు కదా. సో నీకు ట్రిక్ మసాలాస్, ఇందులో అన్ని మసాలాస్ ఉంటాయి. 1:10 కాంబో అనమాట. అంటే సాంబారు, రసము పొడి, చికెన్ మసాలా, ఎగ్ మసాలా, ఫిష్ మసాలా, ఫిష్ పులుసు, ఫ్రై మసాలా అన్నీ ఉంటాయి. ఒక్కొక్క ప్యాకెట్ నీకు 1.5-2 కిలోల వరకు వస్తుంది. చూసి వేసుకో. ఇది ఒకటి. ఇదేమో ఇడ్లీ దోశ కారం పొడి సైలాస్ కిచెన్ నుంచి. ఎప్పుడన్నా ఇడ్లీ దోశ ఉంటే వండుకో, లేదు ఇందాక అట్లా దొండకాయ ఫ్రై చేసినావు అనుకో, లాస్ట్గా చల్లుకో దొండకాయ, బెండకాయ, ఆలుగడ్డ అన్ని. ఇది మా సైలాస్ కిచెన్ డైలీ 365 డైలీ వేసుకునే కారం పొడి. మీరు కారం చూసినా నేను అవి ఏవేవో తీసుకొచ్చినారు. ఇంట్లో కొట్టించట్లేరా? అయ్యో వచ్చినాం.